సరే వాడు ఏదో ట్రిప్ అయిపోయి మాట్లాడుతున్నంటే నువ్వు కూడా అదే ట్రిప్ లో మాట్లాడుతున్నావు. ఏదో ట్రిప్ అయిపోయి మాట్లాడుతున్నంటే నువ్వు కూడా అదే ట్రిప్ లో మాట్లాడుతున్నావు. నువ్వేదో నాకు అప్పించినోన్లా, లేకపోతే నువ్వు నా పోరిలాగా నీకు ఒక 20 సార్లు ఫోన్లు చేసుడు ఏంది, లేకపోతే నువ్వు నా పోరిలాగా నీకు ఒక 20 సార్లు ఫోన్లు చేసుడు ఏంది. చూడాలి కదా అన్న, జస్ట్ అరే దాని ఇంతగా కష్టం పడుకుంటా మళ్ళీ నువ్వు అంత సింపుల్ గా వీడియో డిలీట్ అంటే నేను ఏం చెప్పాలా బ్రో? అంత సింపుల్ గా వీడియో డిలీట్ అంటే నేను ఏం చెప్పాలా బ్రో? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పర్షియన్ టాక్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం డైరెక్ట్ బబ్బర్ మీద వీడియో చేసాం అనమాట. ఎందుకంటే నాకు మస్తు ద్రోహం అవుతుంది ఈ ఛానల్లో. మొన్న నన్ను గట్టిగా ఏడిపించి వీళ్ళందరూ కలిసి ఇవాళ మేము బొబ్బరాకి ఏడిపోయినాకి రెడీ అయిపోయినాం. సో యాక్చువల్లీ వేరే షూట్ ప్లాన్ చేసాం అనమాట, బట్ బొబ్బన నాకు కొంచెం టైం పడుతుంది. అప్పట్లో కూడా కెమెరా సెటప్ చేసుకొని మనం ఇప్పుడే స్ట్రైక్ అయింది ఐడియా, అందుకే బొబ్బన వేసుకుంటాం. బొబ్బన దానికి టైం పడుతుంది. ఈ వీడియో ఫుల్ అంటే ఫుల్ ఫన్ వస్తుంది. సో మీరు కంపల్సరీ చూసి మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో బొబ్బన కాల్ చేద్దాం, ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు. హలో అన్న, ఎక్కడ ఉన్నావునా? వస్తున్నాం రా నీ దగ్గరికి. దా జల్దీ రా, రీల్స్ చేద్దాం ఇట్లా. హలో హలో అన్న, చెప్పు. ఇగో రీల్స్ చేద్దాం, దా వస్తున్నావా? వస్తున్నా, ఫోన్ చేసినా వస్తున్నారా? బాగా జల్దీ రా అన్న, మళ్ళీ టైం అయితే పోవాలి కదా. వస్తున్నా దాదా. A few moments later. అన్నా ఇప్పుడే లేచినా? మనోడు వచ్చింది. ఏవో నేను ఆడ కూర్చున్నా, మనోడు ఇట్లనే వచ్చాను, మరి ఏందో మరి తెలియదు. మరి మనోడు ఉన్నాడు అని చెప్పాలి కదా బ్రో. నీకు ఫోన్ చేసినానా? నీకు ఫోన్ చేసిన 5 నిమిషాల తర్వాత వస్తుండు, అప్పుడే వచ్చిండు. నడు మళ్ళా సాయంత్రం మళ్ళీ వీడియో షూట్ చేసేవాళ్ళు. మొత్తం స్క్రిప్ట్ అడిగా మరి. ఏమైంది? ఏం లే, వీడియోలకి రావద్దు అనుకుంటా. అందుకనే రాలే కదా మొన్న. అదొకటి ఉంది, ఇంకోటి జర పాత వీడియోలు ఉన్నాయి కదా, జర అవి డిలీట్ చేసేయండి. పని గురించి ఏంది బ్రో? పాత వీడియోలు ఉన్నాయి కదా నేను చేసినవి, జర అవి డిలీట్ చేస్తామేమో అని చెప్పి అడుగుతాం. మరి దాంట్లో మేమేం చేయాలి మళ్ళా? ఉన్నారా? లేరని కాదు కానీ మజాక్ ఆడుతున్నావా? మజాకని కాదు, ఇందుకు మొన్న ఆ వీడియో నేను మొన్న బౌన్సర్ వీడియోకి రాకపోవడానికి కూడా కారణం అదే ఉంది. నువ్వేదో నాకు అప్పించినోన్లా, లేకపోతే నువ్వు నా పోరిలాగా నీకు ఒక 20 సార్లు ఫోన్లు చేసుడు ఏంది. నేను రాను ఇంకోసారి వీడియోలో కథం అయిపోయింది. ఫోన్ కూడా నువ్వేదో నీకు పోరిలాగా, లేకపోతే నువ్వేదో నాకు నా దగ్గరికి అప్పు తీసుకున్నట్టు ఊరికే 20 సార్లు టకా 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 ఏదో బొంగుల పాట పెట్టుకుని కూర్చో. టకా టకా ఏదో బొంగుల పాట పెట్టుకుని కూర్చో. నీకు తెలియదా? నేను చెప్పిన, నేను సంలాయించిన, మనోడు ఏడుస్తున్నాను. ఇంకా నీకు ప్రాంక్ తీస్తున్నాడు తెలియదా? నాకు తెలుసు కదా. మరి నీకు సంబంధించిన తర్వాత మనం చెప్పే రీజన్ నుంచి మాట్లాడినట్టు మనం చెప్పిన రీజన్లు అట్లున్నాయి. ఇద్దరం కలిసిగా చేసింది సపరేట్. ఇంటికాడ కొంచెము టాక్ వేరేగా వస్తుంది, అదొకటి. ఇంకోటి మళ్ళీ నేను చేసిన పాత వీడియోలు ఉన్నాయి కదా, అవి డిలీట్ చేసా, మళ్ళీ వీడియోలు అలాగ రానని చెప్పి. సరే మంచిది కాదు, వీడియో డిలీట్ చేసి మళ్ళీ తీసి పడేసి రాదా నా వీడియోలు అంటాయో, అయిపోతాయి కదా. ఇక వీడియో ఇంకా కష్టం ఉందన్న, మనం కష్టం మనకు తెలుసు ఎంత మనం చేసినామో ఏందనేది. సరే వాడు ఏదో ట్రిప్ అయిపోయి మాట్లాడుతున్నంటే నువ్వు కూడా అదే ట్రిప్ లో మాట్లాడుతున్నావు. బాధ అర్థం చేసుకోవాలి కదా కొంచెమన్నా. ఏం బాధ బ్రో? నాకు అర్థమైతే లేదు. ఏది వీడియోలు డిలీట్ చేశాను? ఏ వీడియో డిలీట్ చేయాలి? కాదన్న, ఇగో ఇన్ని రోజులు మనోడు సపోర్ట్ ఉన్నాడు, చేసినాం అయిపోయింది. ఇప్పుడు మనోడు బాగా పడుతున్నాడు, తీసేయాల్సి వస్తుంది కదా, బాధ్యత మనది కూడా ఉంటుంది. అది అంటే జోనా నిద్రలేని రాతోడు రావి నవి.
నాకు తెలియదా నా కష్టం. ఆఫీస్ చేసుకోవాలా, మళ్ళీ కంటెంట్లు తీయాలా, మళ్ళీ దాని తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ రాత్రి 3 అవుతుంది 4 అవుతుంది. ఆ 4 గంటలు వండుకొని మళ్ళీ పొద్దున ఇవ్వాలా, మళ్ళీ ఇంట్లో చూసుకోవాలా. ఇంట్లో ఏమైనా కావాలంటే నేనే పోవాలా, మీ ఇంట్లో ఏమైనా కావాలంటే మీ డాడో లేకపోతే మీ అక్కనో మీ అమ్మో ఎవరో ఒకటి తీసుకొని వస్తారు, లేకపోతే అప్పుడప్పుడు నువ్వు పోతావు. మా ఇంట్లో ఏమైనా కావాలంటే నేను ఒక్కనే పోవాలా. అర్థమవుతుందా? సరే ఓని అని మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎంతగానో బాధ పెడుతున్నావు ఎందుకన్నా? ఏం బాధ పెట్టుడు? మళ్ళీ ఏడుస్తుండే కదానా దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఏం లేదన్నా, ముఖం చూడు. పోనీ ఏడవకు మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. వద్దు. ఆ ఏడ్చుడు ఒక మాట చెప్పాలా బ్రో. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు అర్థం. సరే మనము వేరే వాళ్ళ మీద ప్రాంక్ చేస్తే వాళ్ళ మీద ఎంత వాళ్ళకంత పెయిన్ కాదు, మళ్ళీ నీ మీద ఇంకా తక్కువనే చేసినాం కదా. అవునా చేసిరా, నేను చేయరా. మరి సురేష్ అన్న మీద కూడా చేసినాం మళ్ళీ. చేసిరా నేను అవేమంటలేను, జస్ట్ నాకు కొంచెం నాకైతలేదు. నా దోస్తుల కాడ ఆడ జర పేరు పోతుంది, దాని గురించి అంతే నా వీడియోలు తీసి. ఏం దాంట్లో నేను ఏమైనా బ్రోకర్ లాగా చేసిన లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అవన్నది కానీ జర వీడియోలు తీసాను ప్లీజ్. అంతే నేను ఏ వీడియోలో అనిపించాను చూడు. నువ్వు ఒక్కని ఉన్నంటే తీసారా, నువ్వు ఒక్కనివే లేవు, నేనున్నా, వీడున్నాడు, సురేష్ అన్న ఉన్నాడు, ఆ కెమెరా సుమంత్ గాని కష్టం ఉంది, అందరు కష్టాలు ఉన్నాయి. ఏమంటలేను జర్రా వీడియో ఒక్కటి తీసేసా నాకు కూడా. సరే నువ్వు మాట్లాడతావు? లేదా మాట్లాడు. నీకేమైనా ఉందా చెప్పేది? లేదన్న ఇప్పుడు మనోడు రాకపోతే ఇక నేను కూడా చూస్తాను, ఎందుకంటే నాకు తోడు. వీడియోలు చూస్తానా కామెడీ చేస్తే ఎందుకన్నా ఇంత సీరియస్ మ్యాటర్? మరి మన సీరియస్ కామెడీ ఎవరు చేస్తారు? కామెడీ ఎవరు ఇస్తారు కాదన్న. ఇప్పుడు ఇష్యూ ఇంత సీరియస్ అవుతుంటే చూస్తా అంటే వీడియోలు చూస్తావా అంటావా అన్న? నువ్వేందిరా పోయి, నాకు విచిత్రంగా అనిపిస్తుంది. వాడేమో నాకు వీడియోలు బాగా అవుతుంది అంటున్నావు, నువ్వేమో వాడు రాకపోతే నేను రానంటున్నావు. అంటే వాడు రాకముందు నుంచి నువ్వు ఉన్నావు. ఉన్నా కరెక్ట్ కాదంటలేను. మీ దగ్గర నువ్వు మాట్లాడతావా? నేను ఏంది నన్ను ఎందుకు పిలిచినా నువ్వు? అన్నా ఇగో ఏం లేనా, జర వీడియోలు తీసా నేను రాను మళ్ళీ. సరే నువ్వు వీడియోలు తీయవు కదా, సరే ఎట్లా తీసుకోవాలో అట్లా తీపించుకున్నా నాకు. ఇగో ఇది చూడు, ఎవరితో ట్రై చేయి. ఒక్క వీడియో ప్రైవేట్ అయినా సరే నేను యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేస్తా. నేను అంత ఆలోచించాను బ్రో. వీనితో ఏం అవసరం ఉంటుంది, వీడు ఉంటే నాకు అవసరం పడుతుంది, అట్లా ఆలోచించాను నేను. ఇప్పుడు చూడు, మీరిద్దరికి ఇంట్రెస్ట్ ఉంది వీడియోలో, సురేష్ అన్నకి ఇంట్రెస్ట్ ఉంది, సుమన్ గారికి కెమెరా ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా అని చెప్పి మంచి టీమ్ అప్ అయి ఉన్నాము. మీరే ఇట్లా మాట్లాడితే సరే అని టీంలానే ఉందాం. ఇప్పుడు వీడియోస్ డిలీట్ చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు అనవసరంగా వీడియోల గురించి దాని ఎంత కష్టం తెలుసా అన్న? నువ్వు పగలరాని దాంట్లో కష్టం నువ్వే చెప్పరా, ఏమేమి కష్టాలు. సరే నువ్వు వద్దులే, నువ్వు చెప్పు, నీకు ఏం అర్థమైంది అని చెప్పి నేను అర్థం చేసుకుంటా. ఆ ఒక వీడియో తీసేందుకు కష్టం చెప్పు, స్టార్టింగ్ నువ్వు చెప్పు బ్రో, ఏమేమి చేస్తాము. అదే అన్న రాత్రి అంతా కూర్చో నువ్వు మళ్ళీ ఆలోచించి. నువ్వు ఆగరాజా చెప్పు. చాలా ఉంటాయి అన్న, అందరికి కాల్ చేస్తావు, అందరినీ పిలుస్తావు, అందరినీ గ్యాదర్ చేసి కెమెరాలు తీసుకొచ్చి అందరినీ టీమప్ చేసి నువ్వు మొత్తం అంతా సెట్ చేసుకొని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వీడియోలు చేపించుకొని నువ్వే ఎడిటింగ్, సొంత ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావు మీదికించి. మొత్తం అదంతా ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావు. మళ్ళీ ఆఫీస్ వర్క్ ఆఫీస్ తర్వాత ఎట్లైనా నువ్వే చేస్తావు. అటు నైట్ మొత్తం ఎడిటింగ్ చేసుకొని మార్నింగ్ కష్టం పడుకుంటా మళ్ళీ నువ్వు అంత సింపుల్ గా వీడియో డిలీట్ చేయంటే నేను ఏం చెప్పాలా బ్రో? నాకు నచ్చుతలేవు అన్న, పర్సనల్గా నాకు నచ్చుతలేవు. నేను అట్లా అని చెప్పేసి జస్ట్ నా వీడియోలు తీసే అంటున్నా. నేను లేకుండా వీడియోలు అయితే ఉన్నాయి కదా, ఆ వీడియోలు నాకు వద్దానా, నిజం చెప్తున్నా. నాకు నా వీడియోలు ఒక్కటి తీసే. జస్ట్ ఇట్లా మాట్లాడుతుంటే చాలా బాధ అవుతుంది బ్రో. చూపిస్తా వీడియోలో నీకు దమ్ముందా? రైట్ అన్న పోతున్నాం మరి నేను తీపించుకుంటాను. కట్ చేస్తాం అన్న, మరి ఇంత అడుగుతున్నా కూడా దాని గురించి మీరు ఎంత బాధపడుతున్నా అర్థమైతలేదు బ్రో.
మా బాధ కూడా చూడాలి కదా అన్న. జస్ట్ తీపిచ్చింది. అరే దాని తనతో ఎందుకు అట్లా సరే పోతురాం అన్న వదిలేసి అన్నా. అదే సెకండ్ అని అన్న పోతురాం ఇక. అరే అన్నా ఏం చేస్తున్నారు బ్రో మీరు? పోతురాం అన్న. జస్ట్ వీడియోలు తీసి అరే అన్నా ఏడుస్తున్నావా అరే ఏ కాదన్నా కాదు ఎందుకు ఏడుస్తావు? లేదు బ్రో మళ్ళా వీడియోలు డిలీట్ ఇంతగానో మిస్ చేసుకుంటా. నువ్వు ఏ వీడియోలు డిలీట్ చేయకు ఏం చేయకు. నీకు హైలైట్ చెప్పాలన్న ఒకటి. మేము ప్రాంక్ చేసినాం. ఇప్పుడు నీ మీద వీడియో తీసినాం ఒకటి. ప్రాంక్ చేసినాం. ఇప్పుడు నీ మీద వీడియో తీసినాం ఒకటి. గురువు గారు అంటే నాకు హరి హరి ప్రాంక్ చేసినాం. నీకు హైలైట్ తెలుసా? సుమంత్ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు చూడు. ఆటోలో కూర్చుంది చూడు. ఆటో కనిపిస్తుందా? ఆటోలో కూర్చుంది చూడు. చూసుకో ఎట్లుందన్న ఇది మా ప్రాంక్? ఇది నన్ను పిలిచి మరీ చేసుకోరు. కాదు బ్రో ఏడుస్తుండేందుకు సీదా అన్న మేమంటే అంత ఇష్టమా అన్న లే అని కూడా మేమంటే అంత ఇష్టమా అన్న చెప్పారు కెమెరా కానీ చెప్పారు. అది కాదురా ఇంత మంచి మాట్లాడుతున్నాడు. అలా ఏం చెప్పాలి? ఊపాలా నేనేదో తీపించుకున్న వీడియోలు నాకు ఒకటేసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి.